హాలిడే మరి దసరా ఇంకా హాలిడేస్ ఉన్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? కిడ్స్ రియాక్షన్ చూద్దాం. హాలిడేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంకో హాలిడే ఎక్స్టెండ్ అయితే ఉంటావా ఇంట్లో? అంటే 5th వరకు ఉంది కదా, 6th 7th వరకు ఇంకో 2 days ఉంది. ఇంకో 2 days హాలిడేస్ ఇచ్చినా పర్వాలేదా నీకు? బాగుంటుందా అంటావా? బాగుంటుందా? అవునా? అది గైస్, హాలిడేస్ ఎంత ఎక్స్టెండ్ అయితే అంత బాగుంటుందట. కిడ్స్ అలా ఉన్నారు. రేపే స్కూల్ ఉంటే వెళ్తావా? ఏ అబద్ధం చెప్తున్నా. లోపలది కాదు అది. హాలిడేస్ని అలవాటు చేస్తున్నారు. మొన్నటి వరకు వినాయక చవితి అన్నారు, రెయిన్స్ అని ముందు హాలిడేస్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు దసరా, తర్వాత దీపావళి ఉంది. ఇంకా అలా హాలిడేస్ ఉంటూనే ఉంటే చదువు ఎప్పుడు చదువుతారమ్మా? చదువు ఎప్పుడు చదువుతారు? ఫెస్టివల్స్ గైస్, ఫెస్టివల్స్ ఎక్కువ అవుతున్నాయి. అవునా? సో ఫెస్టివల్స్ ఎక్కువైనా సరే మనం ఏం చేయాలి? చదువుకోవాలి. బుక్స్ తీసుకొని, హోంవర్క్స్ తీసుకొని, వాళ్ళు ఇస్తారు స్కూల్లో, పాపం తప్పేం లేదు. హాలిడేస్తో పాటు హోంవర్క్ కూడా ఇస్తారు. కానీ మనం చదువుకుంటామా? అవి తీసుకొని ఎప్పుడైతే చదువుకుంటామో వాళ్ళకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. చూడండి, మీరు ఫస్ట్ ర్యాంకర్స్కి ఫోన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటారు వాళ్ళు. మరి నువ్వు డాక్టర్ అవ్వాలని ఉందా? టీచర్ అవుతావా? ఓకే, టీచర్ అవ్వాలన్నా చదువుకోవాలి. టీచర్ అంటే ఇంకా బాగా చదువు చెప్పాలి, ఇంకా బాగా చదువు రావాలమ్మా. సో రోజు చదువుకోవాలి. ఒక 1/2 hour 1 hour అయినా సరే బుక్స్ తీసుకుంటే దానికి టచ్లో ఉంటావు. లేకపోతే ఇన్ని సెలవులు ఉన్నాయి కదా, ఇన్ని సెలవులు ఉన్నందుకు మర్చిపోతావా లేదా? ఓకే.